నమస్తే దూరదర్శన్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల సీజన్ రాబోతోంది. దీనికి సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ అదేవిధంగా సవరణ ప్రక్రియ అనేది స్టార్ట్ కాబోతోంది. సో దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో వీటన్నిటికీ కూడా ఓటరు నమోదు అనేది చాలా కీలకం కాబోతోంది. ఈ ఓటరు నమోదు ప్రక్రియలో అట్లాగే సవరణకి సంబంధించి ఎటువంటి విధి విధానాలు ఉంటాయి, సో ఎవరు ఓటుని మళ్ళీ కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళు ఏ రకంగా నమోదు చేసుకోవాలి, అదేవిధంగా ఓటరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక గతిస్తే కనుక ఆ ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది, వీటికి సంబంధించి అదేవిధంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఓటర్ నమోదు ప్రక్రియ అనేది ఏ రకంగా జరుగుతుంది, వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం దూరదర్శన్ స్టూడియోలో ఉన్నారు డిప్యూటీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మొలకలూరి సత్యవాణి గారు. సో ఒకసారి ఆ వివరాలన్నీ కూడా ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం సత్యవాణి గారు, అసలు ఈ ఎలక్టోరల్కి సంబంధించి ప్రక్రియ జరుగుతున్నప్పుడు నమోదు ప్రక్రియ కానీ లేకపోతే డిలీషన్ ప్రక్రియ కానీ జరుగుతున్నప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఓటర్ అన్నవాళ్ళు? ఓటరు సవరణ అనేది ప్రతి సంవత్సరము జరుగుతుందండి. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఆ జాబితా అనేది ఎప్పుడు కూడా డైనమిక్ డేటా. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టులో ఈ స్పెషల్ సమరీ రివిజన్ అనేది స్కెడ్యూల్ అనేది ఈసీఐ వాళ్ళు విడుదల చేస్తారు. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 20వ తారీఖున ఆ స్కెడ్యూల్ విడుదల చేయబడింది. ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18వ తారీఖు వరకు బిఎల్ఓస్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి పోలింగ్ స్టేషన్కి ఉంటారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఆ ప్రకారమే ఉన్నారా, అందులో ఎవరైనా సరిపోయారా, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎవరైనా 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారా, ఈ జాబితా అంతా కూడా వాళ్ళు సేకరించి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అప్లికేషన్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారండి. రకరకాల అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఆ అప్లికేషన్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఫిలప్ చేయించి అవి తీసుకొచ్చి మాకు సాఫ్ట్వేర్ కూడా ఉంది ఈసీఐ వాళ్ళు ఇచ్చింది ఈఆర్ఓ నెట్ అని, అందులో వాళ్ళు అప్డేట్ చేస్తుంటారు. ఇట్లా ప్రతి సంవత్సరము ఓటరు జాబితా అనేది సవరణ జరుగుతూ ఉంటుంది. లేకపోతే మనకి ఓల్డ్ డేటా ఉండిపోతుంది. సవరణ అనేది చాలా అవసరం అండి. అంటే మొదటగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఓటు హక్కు వేసే ప్రాధాన్యత మన దేశం కల్పించింది కాబట్టి, రాజ్యాంగ హక్కు కాబట్టి, సో 18 ఏళ్ళు దాటిన వారు ముందు ఏ రకంగా వాళ్ళు ముందు మీ దగ్గరికి రావాలి, ఏ రకంగా ఓటరుగా నమోదు చేసుకోవాలి? ఇప్పుడు ఓటరు నమోదు ప్రక్రియ అనేది అవకాశం ఆన్లైన్ ఉందండి, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ చేసుకోవాలండి ఈ బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఫామ్ 6 అంటుంది. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే వాళ్ళు ఫామ్ 6 అప్లికేషన్ ఫిలప్ చేసి వాళ్ళు అక్కడ ఆ ఇంటిలో ఉంటున్నట్టుగా ఒక ధృవీకరణ పత్రం ఆధార్ కానీ ఏదైనా సరే అది కూడా జత చేసి వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చినట్టుగా ఒక ఏజ్ ధృవీకరణ పత్రం అవి ఇచ్చేస్తే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. లేదు ఆన్లైన్ అన్నట్లయితే సిఇఓ వెబ్సైట్లో లేకపోతే విఎస్పిఎన్ఈ తర్వాత సిఇఓ తెలంగాణ సిఇఓ వాటన్నిటికీ కూడా వాటిల్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అండి ఫామ్ 6 అనేది. అదే ఆ ఇంటిలో ఎవరైనా చనిపోయినట్లయితే ఫామ్ 7 అప్లికేషన్ అప్లోడ్ చేయాలి. లేదు ఎవరైనా తప్పుగా నమోదయ్యారు అనే విషయం వీళ్ళ దృష్టికి వచ్చింది అనుకోండి, అబ్జెక్షన్ కింద కూడా మనం ఫామ్ 7 వాళ్ళు మీరు చేశారు కానీ అక్కడ ఉండట్లేదు, లేకపోతే వాళ్ళు భారత నివాసి కాదు, ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా కూడా ఫామ్ 7లో ఫిలప్ చేయాలి. అలాగే ఫామ్ 8 అని ఉంటుందండి. అదేంటంటే ఒకళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా, ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యున్సీకి మారినా ఎక్కడ మారినా లేకపోతే ఇల్లు పక్క గల్లీలోకి వెళ్ళినా సరే మీరు ఏదైనా పిఎస్ మారే పక్షంలో పోలింగ్ స్టేషన్ మారే పక్షంలో ఫామ్ 8 తర్వాత ఏదైనా వాళ్ళ వివరాల్లో తప్పులు ఉంటే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ కోసం వాటికి కూడా ఫామ్ 8 ఇస్తారు. పేర్లు తప్పుగా పడతాయి, స్పెల్లింగ్లు తప్పుగా పడతాయి, ఆడవాళ్ళకి మిస్టర్ అని పడుతుంది, మగవాళ్ళకి శ్రీమతి అని పడవచ్చు, ఏదైనా సన్ ఆఫ్ బదులు డాటర్ ఆఫ్ పడుతుంది, ఎనీ మిస్టేక్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ వాటికి కూడా ఫామ్ 8 అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఓకే. ఎవరన్నా చనిపోతే గనక వాళ్ళకి సంబంధించి వివరాలు ముందు మామూలుగా డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కూడా మళ్ళీ దాంట్లో కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సిందేనా కంపల్సరీ? ఎస్, డెత్ సర్టిఫికేట్ అనేది ఓన్లీ ఫర్ మున్సిపల్ రికార్డ్స్. మాకు ఆ విషయాలు తెలియాలంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ వాళ్ళు ఎన్క్లోజ్ చేసినా సరిపోతుంది. లేకపోతే కొంతమంది డెత్ సర్టిఫికేట్ తీసుకోరు, అప్పుడు వాళ్ళ చనిపోయిన వాళ్ళ కిన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ అప్లికేషన్ ఫిలప్ చేసి మా ఫలానా తండ్రి గారు లేకపోతే మా తల్లి గారు వారు ఎవరైనా చనిపోయారు అని చెప్పి వాళ్ళు సంతకం చేస్తే కూడా దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ రోజుల్లో మామూలుగా ఓటర్గా నమోదు చేసుకోండి, ఓటు వేయండి అని అంటేనే చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి.
సో ఓటర్ నమోదు ప్రక్రియకి ముందుకు వచ్చే వాళ్ళు ఎట్లా ఉన్నారు అసలు ఈ రోజుల్లో? గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ నమోదు చాలా విరివిగా ఉంటుందండి, చాలా బాగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓటర్ కార్డు లేకపోతే నేను జీవించున్నట్టు కాదేమో అన్న భావనలో ఉండి ప్రతి వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైనా ఏదైనా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా దీన్ని కూడా అడుగుతారేమో అని. సో అక్కడ వాళ్ళకి చాలా చైతన్యం ఉందండి. చైతన్యం లేనిదల్లా మన అర్బన్ ఏరియాస్లోనే. అక్కడ వాళ్ళకి ఏంటంటే అన్నీ తెలుసు, తెలియక కాదు, నిరాసక్తత. దానిలో మేము అన్నిటినీ కూడా ఆ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి మహిళా సంఘాలని, కాలేజెస్ని, యూనివర్సిటీస్ని వాటన్నిటిని కూడా చైతన్యం చేసి అక్కడ మేము స్వీప్ యాక్టివిటీస్ అంటే సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అంటారు, అటువంటి కార్యక్రమాలు మేము వెళ్ళి కండక్ట్ చేస్తాము. వాళ్ళతో మాట్లాడతాము. ఎలక్ట్రోల్లో మీరు నమోదు చేసుకోవాలి అని వాళ్ళకి మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేస్తుంటామండి. దాని ద్వారా చాలామంది ముందుకు వస్తారు. చాలామంది మాకు ఎస్హెచ్జీస్, తర్వాత ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వాళ్ళని కూడా పిలిపిస్తాము. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, అవును, వాళ్ళని కూడా మేము కాంటాక్ట్ చేసాము. వాళ్ళల్లో కూడా కొంతమంది యాక్టివిస్టులు ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు. వాళ్ళని పిలిపించి వాళ్ళని మా దగ్గర స్టేట్ ఐకాన్స్ కింద పెట్టుకుని వాళ్ళ చేత కూడా ప్రచారం చేయించి ఓటర్ నమోదు కార్యక్రమంలో వాళ్ళని కూడా భాగం చేస్తాం. ఈ ఓటరు నమోదులో ఏంటంటే ఎంతసేపు ఎలక్షన్ యంత్రాంగం కాకుండా ప్రజల తరఫున భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యం అండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఎందుకులే అన్న భావన అయితే చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు? అలాంటప్పుడు చెప్తాం, ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు అందరికీ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు లేదు మేము వెళ్ళాము పోలింగ్ స్టేషన్కి మా పేరు లేదన్నారు అని బాధపడే కంటే ప్రతి సంవత్సరము సవరణ జరుగుతున్నప్పుడు ముసాయిదా జాబితా అనేది ఒకసారి మేము ప్రచురిస్తాం. అది ఇట్స్ ఓన్లీ డ్రాఫ్ట్. దానిలో వాళ్ళు చెక్ చేసుకుని వాళ్ళ పేరు ఉందా లేదా, వాళ్ళ వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని చూసుకొని వాళ్ళకి ఏదైనా మార్పులు చేర్పులు కావాలి అని అనుకుంటే వాళ్ళు ఆ తగిన మేము చెప్పినటువంటి 6, 7, 8 ఏ అప్లికేషన్ అయినా వాళ్ళు అప్లై చేసుకుని పెట్టుకోవాలి. మేము అదే అనేది లాస్ట్ మినిట్లో ఎలక్షన్స్ ముందు వస్తే వాళ్ళకి జరగకపోతే మళ్ళీ ఒకవేళ ఏదేని కారణాలతో రిజెక్ట్ అయినా మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్స్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోతారు. అందుకే ముందు నుంచే జాగ్రత్తగా ఉండి వాళ్ళు ఈ సదుపాయాల్ని, ఈ అవకాశాలని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇస్తున్నటువంటి ఉపయోగించుకోవాలి. సో ఇప్పటికీ నమోదు చేసుకోవడానికి కానీ సవరణకు కానీ టైం ఉందని అంటారా? ఉందండి. ఇప్పుడు ఈ సంవత్సరం 1/1/24 నాడు జరిగింది. 1/1/25 అర్హత తేదీగా ఓటరు సవరణ అనేది జనవరి 1 వరకు. 1 జనవరి 2025 అది క్వాలిఫైయింగ్ డేట్గా మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. దానికి డ్రాఫ్ట్ అనేది 29th అక్టోబర్ నాడు ఆల్రెడీ పబ్లిష్ అయింది. సో ఆల్రెడీ ఏంటంటే అన్ని ఈఆర్ఓ ఆఫీసుల్లో, సిఈఓ వెబ్సైట్లో, అన్ని ముఖ్య కూడల్లో వాటిల్లో పెడుతుంటాము. ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, మా నెంబర్ ఉందా లేదా, మా ఓటర్ ఐడి ఉందా లేదా అని వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆ 29/10 తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుందండి. అది 28/11 అంటే ఏంటి, నవంబర్ 28వ తేదీ వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇంతకుముందు ఈ డ్రాఫ్ట్ జాబితాలో వాళ్ళ పేరు లేదు, వాళ్ళ నమోదు చేసుకుని మర్చిపోయారు అనుకుంటే ఈ పీరియడ్లో కూడా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకొక వారం రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో అయిపోతుంది. ఇది 28/11 డేట్. సో ఏదైనా చేయాలని అనుకుంటే, సవరణ చేయాలనుకున్నా, నమోదు చేయాలనుకున్నా కూడా రేపు 28వ తారీఖు లోపల చేయాలి. అవునండి. సో వాళ్ళు ఓటర్గా నమోదయ్యారు, ఈ ప్రాంతంలో మీరు నివసిస్తున్నారు, మీకు హక్కు ఉంది, ఓటు హక్కు ఉంది అని వాళ్ళని కన్ఫర్మ్ చేసేది లిస్ట్ ఎప్పుడు బయటకు వస్తుంది? ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్ అనేది 29th వచ్చింది. ఈ 28th వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ప్రాసెస్ చేసి జనవరి 6th నాడు ఫైనల్ రోల్ పబ్లిష్ చేస్తాం. ఆ ఫైనల్ రోల్ ఈజ్ అ ఫైనల్ 1. అందులో ఉందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. అప్పుడు కనుక ఒకవేళ లేదని అనుకోండి, ఎస్ దాని తర్వాత కూడా కంటిన్యూస్ అప్డేషన్ అనేది ఉంటుందండి. నిరంతర ప్రక్రియ, అందుకే మొదలే చెప్పండి నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఇంకొకటి, ఇప్పుడు మేము ఇదివరకు లాస్ట్ ఇయర్ వరకు ప్రతి సంవత్సరము జనవరి 1వ తేదీ అర్హత తేదీగా తీసుకుని మేము అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళం. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 4 క్వాలిఫైయింగ్ డేట్స్ ఇచ్చారండి. 1 జనవరి, 1 ఏప్రిల్, 1 జూలై, 1 అక్టోబర్. ఓకే, అంటే ఎవ్రీ 4 monthsకి. ఎవ్రీ 4 monthsకి కూడా 18 years ఎవరైతే క్రాస్ అయ్యారో వాళ్ళని మళ్ళీ మేము ఎన్రోల్ చేసుకుంటాము. వాళ్ళ ఎన్రోల్ చేసుకుని 7 రోజుల లోపల వాళ్ళ అంటే అన్ని వివరాలు వెరిఫికేషన్ కరెక్ట్గా అయిపోయి సాటిస్ఫాక్టరీగా ఉన్న తర్వాత ఆఫ్టర్ 7 days దేర్ నేమ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్ట్రోల్. ఎలక్ట్రోల్లో వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేయబడుతుందండి.
ఇది కొత్తగా అవకాశం కిందటి సంవత్సరం నుంచి ఇచ్చారు. సో ఎవ్రీ 4 నెలలకు ఒకసారి, ప్రతి 4 నెలలకోసారి, ప్రతి 4 నెలలకు ఒకసారి ఎస్ మీరు నమోదులో పాలు పంచుకోవచ్చు. అట్లాగే సవరణలో కూడా పాలు పంచుకునే అవకాశం అయితే ఇస్తున్నాం. అంతే కదండి. అవునండి. తర్వాత ఇప్పుడు ఆధార్ అనగానే అందరికీ ఒక తెలిసిపోతుంది, ఆధార్ కంపల్సరీ అని చెప్పి. కానీ ఓటర్ ఐడి కూడా కంపల్సరీ అని ఒక నిబంధన ఏమన్నా వచ్చే అవకాశం ఉంటుందా? అలాంటిది ఏమన్నా మీరు చెప్తూ ఉంటారా? అంటే ఓటర్ని ఎప్పుడు కూడా నిర్బంధంగా ఓటర్గా చేయలేమండి. మేము ఎంతసేపు కూడా వాళ్ళని చైతన్యం చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, అంటే ఆధార్కి ఈక్వల్గా దీన్ని చూడాలి అన్న ఆలోచన ఏమైనా తీసుకురాగలుగుతారా? అంటే ఆధార్ అనేసరికి వేరే సర్టెన్ ప్రోగ్రామ్స్, వాళ్ళు ఏదైనా బెనిఫిషరీస్ గా ఉన్న ప్రోగ్రామ్స్ కి ఆధార్ అడుగుతారు కాబట్టి వాళ్ళందరూ తీసుకుంటున్నారు. దీని ఓటర్ ఐడి అనేది ఇది దేనికి కూడా ప్రామాణికం కాదు. కాబట్టి ఓన్లీ ఓటు వేసే వాళ్ళకి కూడా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది కదా. అలాంటి దాన్ని తీసేయడానికి ఏమన్నా ప్రక్రియ? మేము అది స్వీప్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూనే ఉంటామండి. అన్ని వర్గాలు, ఏ వర్గాల్లో నిరాసక్తత ఎక్కువగా ఉంది అనేది మేము గమనించి ఆ వర్గాలను ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడము, వాళ్ళకున్న ఎందుకు నిరాసక్తత మాట్లాడి వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ అయ్యే విధంగా చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరము కూడా రకరకాల గ్రూపుల్లో ఈ మహిళా సంఘాలతో మాట్లాడుతుంటాము, డ్వాక్రా గ్రూప్స్తో మాట్లాడుతుంటాము, ఎస్ఎస్జీస్తో మాట్లాడుతుంటాము. ఇంకోటి ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటే ఏంటి, రేపు 1 తేదీకి 18 ఓటర్లు వచ్చేవాళ్ళు అంటే ఏంటి 17+. వాళ్ళందరినీ యూనివర్సిటీస్, కాలేజెస్కి వెళ్ళి ఆ డేటా అంతా తీసుకుంటాం. వన్స్ దే అటైన్ 18 years వాళ్ళు ఎన్రోల్ అయ్యారా లేదా చూసుకుని, లేకపోతే మళ్ళీ ఆ కాలేజెస్కి వెళ్ళి మేము ఆ ఫామ్ 6 అనేది అక్కడ అప్లికేషన్స్ ఇచ్చి ఆ ప్రిన్సిపాల్స్తో మాట్లాడి వాళ్ళ కాలేజీలో ఎవరెవరైతే 18 అబవ్ ఉన్నారో వాళ్ళందరినీ ఎన్రోల్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతుంటాం. నమోదు ప్రక్రియలో మీరు ఎదుర్కొంటున్న అవాంతరాలు ఏంటి? అట్లాగే సవరణ ప్రక్రియలో మీకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి? నమోదులో ఏంటంటే అండి, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయడము. సవరణ ఏంటంటే, సవరణ ఇది ఎప్పుడు కూడా ఛాలెంజ్. ఇల్లు మారుతారు, ఇల్లు మారిన తర్వాత కూడా వాళ్ళకి ఆ పోలింగ్ స్టేషన్ మారింది, లేకపోతే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మారింది అన్న విషయం కూడా తెలియదు. కాబట్టి అప్పుడే మేము ఏం చెప్తామంటే, డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినప్పుడు వాళ్ళ డ్రాఫ్ట్ రోల్లో వాళ్ళ పేరు ఉందా లేదా చూసుకుని, లేకపోతే ఎందుకు లేదు ఇది సిఇఓ వెబ్సైట్ లో ఉంటుందండి. డ్రాఫ్ట్ రోల్ ఇప్పుడు మీకు వెబ్సైట్ లో కనిపిస్తుంది, ప్రతి వాళ్ళు చూసుకోవచ్చు. ఇప్పుడు సత్యవాణి గారు అందరికీ ఆ విషయాలు తెలియదు. ఇదే వెబ్సైట్ లోకి వెళ్ళాలి, వెబ్సైట్ అంటే ఏంటండి అని కొంతమంది అడిగేవాళ్ళు కూడా సాంకేతికంగా అందరూ అభివృద్ధి వెళ్తారు. పోనీ వెబ్సైట్ లోకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆ ప్రాసెస్ తెలియక ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ప్రధానంగా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మీకు దొరుకుతాయి అని ఏమన్నా ఒక ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఈఆర్ఓ, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అనే వారు ఉంటారు. వారు ఆ జిల్లాల్లో అయితే ఆర్డీఓ కేటగిరీ ఉంటారు, ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో అయితే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు. ఆ వివరాలన్నీ కూడా మా వెబ్సైట్లో ఉంటాయి, పేపర్లో ప్రకటిస్తూనే ఉంటాము, వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా పోనీ ఇంకా వేరే వద్దు, మామూలుగా అందరికీ తహసీల్దార్స్, ఎంఆర్ఓస్, డీటీలు, ఆర్ఐలు అవైతే అందరికీ పరిచయం. అక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఎవరిని మీరు సంప్రదిస్తే మీకు సరైన వివరాలు వస్తాయనేది వాళ్ళు తెలియజేస్తారు. ఆ ఆఫీస్కి వెళ్ళినా ఫిజికల్గా కూడా వాళ్ళు వెరిఫై చేసి ఆ డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలియజేస్తారు. నమోదుకి కావాల్సిన డాక్యుమెంట్స్, నమోదు కావాల్సినవంటే కొత్తగా నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళు ఫామ్ 6 ఫిలప్ చేయాలండి. వాళ్ళు ఆ ఏరియాలో ఉంటున్నట్టుగా ఏదేని ఒక డాక్యుమెంట్, ఆధార్, ఎలక్ట్రిసిటీ బిల్, పాస్బుక్, ఏదైనా సరే. అలాగే 18 years వాళ్ళు కొత్తగా వచ్చినట్లయితే 18 దాటినట్టుగా బర్త్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఏదైనా వివరాలు అవి జతపరిచి వాళ్ళు ఇచ్చినట్లయితే సరిపోతుంది. సవరణ కంటారా మిగతావన్నీ కూడా మీరు చెప్పినవన్నీ కూడా వాటిల్లో ఏదన్నా అది ఇల్లు మారారు అంటే, ఇల్లు షిఫ్ట్ అయితే కొత్త ఇంటికి వెళితే అద్దె ఇళ్లలో ఉంటాయి, అద్దె ఇళ్లలో వాళ్ళ పేరు మీద ఏవి ఉండవు, కానీ గ్యాస్ బిల్ వాళ్ళ పేరు మీదే వస్తుంది. సో అదైనా వీళ్ళు ఎంటర్టైన్. తర్వాత పాస్బుక్ కూడా మార్చుకుంటారు కదా, బ్యాంక్ పాస్బుక్. సో అవి ఎవరైనా అద్దెకున్న వాళ్ళకైనా వాళ్ళ పేరు మీదే టెలిఫోన్ బిల్ కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ ఇవన్నీ ఉంటాయి. వీటినైనా సరే ఆధార్ కూడా మార్చుకుంటారు జనరల్గా, ఇల్లు మారినా కూడా. వీటిలో ఏదైనా సరే 21 రకాలు ఉన్నాయండి, అవి వాటిలో ఏదైనా సరే సమర్పించి పెట్టుకోవచ్చు. సవరణకి ఎంత టైం తీసుకుంటుంది? ఏదైనా 7 రోజులేనండి, ఎందుకంటే వెరిఫికేషన్ చేసుకోవాలి. బిఎల్ఓ వాళ్ళు వెళ్తారు, వివరాలన్నీ వెరిఫై చేసుకుని సాటిస్ఫై అయిన పక్షంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈఆర్ఓ యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లీ ఈఆర్ఓ ఇస్ ద ఫైనల్ అథారిటీ అండి, ఆయనకే యాక్సెప్ట్ చేయడానికి కానీ రిజెక్ట్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ ఈఆర్ఓ నెట్లో కానీ వాళ్ళకి వచ్చిన ఎక్కడైతే వాళ్ళు పెట్టుకున్నారో దానిలో వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు. అవును, అది అయిందా లేదా, ఏ దశలో ఉంది,
బిఎల్ఓకి వెళ్ళిపోయింది వెరిఫికేషను, అక్కడ ఆగిపోయింది, అక్కడ 4 రోజులైనా అవ్వలేదు అంటే వాళ్ళు ఫోన్ చేసి మాకు ఏంటంటే 1950 అనే ఒక నెంబర్ ఉందండి, టోల్ ఫ్రీ 1950, అదే ఎలక్షన్ పర్మనెంట్ టోల్ ఫ్రీ నెంబర్. దానికి ఫోన్ చేస్తే వాళ్ళది ఏంటంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళ ఫోన్లకి ఒక ట్రాక్ ఐడి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా చెప్తే వాళ్ళు స్టేటస్ కూడా చెప్తారు ఫోన్లోనే. ఇంకొకటి ప్రధానంగా మనం గమనించాల్సింది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో ఎన్నికలకు రాబోతున్నాయి కాబట్టి, టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి, సో దానికి సంబంధించి ఈ ఎన్రోల్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, సో ఆ ప్రక్రియ ఏ రకంగా ఉండబోతుంది, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటండి? ఈ ఎస్ఎస్ఆర్ అనేది ఏంటంటే ఒక డేటా ఆల్రెడీ ఉంటుంది, ప్రతి సంవత్సరము జరిగేది సవరణ అండ్ నమోదు ప్రక్రియ. ఈ కౌన్సిల్ కాన్స్టిట్యున్సీస్కి, శాసన మండలికి జరిగే వాటిల్లో మాత్రము డినోవో అంటే ఏంటంటే ప్రతిసారి కూడా ఎప్పుడైతే ఎలక్షన్స్ ఉంటాయో దానికి ముందు సంవత్సరము నవంబర్ 1వ తేదీ అర్హత తేదీగా తీసుకుని మళ్ళీ ప్రత్యేకంగా ప్రతి వాళ్ళు తాజాగా ఓటు నమోదు చేసుకోవాలి. అంటే అంతకుముందు జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ఓటు హక్కు ఉండి ఓటు వేసినా కూడా మళ్ళీ అఫ్రెష్గా వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాల్సిందే. ఇది మాకు చాలా వర్గాల నుంచి మేము గ్రాడ్యుయేట్స్ మీ టీచర్స్ మేము ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్ ఈజ్ అ గ్రాడ్యుయేట్ ఫర్ ఎవర్ కదా, మళ్ళీ ఎందుకు చేసుకోవాలి అనేది వాదన వస్తుంది. అయితే ఈ మండలి కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి వాటిల్లో నమోదుకి అర్హత ఏంటంటే గ్రాడ్యుయేట్స్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, టీచర్స్లో టీచర్ అయి ఉండాలి, కాకుండా అక్కడ ఏదైతే ఆ నియోజకవర్గం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు సాధారణ నివాసి అయి ఉండాలి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీస్ జరుగుతున్న దానికి సంబంధించి ప్రక్రియ జరుగుతుంది ఇప్పుడు. సో దాదాపుగా ఒక 13 డిస్ట్రిక్ట్లు దాంట్లో మీకు యాడ్ అయి ఉన్నాయండి. 13 వస్తాయి, మొత్తం 12 డిస్ట్రిక్ట్స్ వస్తాయి. సో ఆ 12 డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే వీటికి మనం అర్హులవుతారు. బయట ఉద్యోగం చేసుకుంటూ ఆ 12 డిస్ట్రిక్ట్లో నివసిస్తున్న వాళ్ళైతే కూడా దాంట్లో అర్హత ఉండదా వాళ్ళకి? హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎక్కడైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండవచ్చు, వాళ్ళు కాశ్మీర్లో చదివినా మనకి అభ్యంతరం లేదు, ఎక్కడ చదివారు అనేది ఏం లేదు, అక్కడ ఉంటున్నారా లేదా, వాళ్ళు గ్రాడ్యుయేట్ అవునా కాదా. ఆ గ్రాడ్యుయేట్ అనేది కూడా ఏంటి, ఇందాక చెప్పినట్టుగా నవంబర్ 1, 2024కి 3 సంవత్సరాల ముందు అంటే ఏంటి 31 అక్టోబర్ 2021 నాటికి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. 3 సంవత్సరాల ముందు గ్రాడ్యుయేట్స్ అయి ఉంటే వాళ్ళని మేము గ్రాడ్యుయేట్స్గా నమోదు చేసుకుంటాం. ఈ మధ్య కాలంలోనే వచ్చారు ఆ ఏరియాకి, ట్రాన్స్ఫర్ అయ్యి ఆ ఏరియాకి వచ్చారు, వాళ్ళు గ్రాడ్యుయేట్సే, వాళ్ళు నమోదు చేసుకోవాలనంటే ప్రక్రియ ఏంటి అసలు? అక్కడ వాళ్ళు ఫామ్ 18 ఉంటుందండి, సిఇఓ వెబ్సైట్లో ఉంటుంది. మామూలుగా ఈ పర్టికులర్గా ఇది కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఈ నమోదు ప్రక్రియ ఈ ఈఆర్ఓసే కాకుండా డెసిగ్నేటెడ్ ఆఫీసర్సు, అడిషనల్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ అంటే ఆర్డీఓలు, తహసీల్దార్సు వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రత్యేకంగా ఒక్కొక్క అంటే మెయిన్ కూడళ్ళలో కూడా కొన్ని నమోదు సెంటర్లను కూడా మేము ఓపెన్ చేసాం. అక్కడికి వెళ్ళైనా సరే వాళ్ళు ఫామ్ 18, గ్రాడ్యుయేట్స్ అయితే ఫామ్ 18, టీచర్స్ అయితే ఫామ్ 19 తీసుకుని ఫిలప్ చేసి వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు. దీనికి కూడా ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఆన్లైన్లో చేసేటైతే ఆ అప్లికేషన్ ఫిలప్ చేయాలి. తర్వాత గ్రాడ్యుయేట్స్ అయితే వాళ్ళ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ దాన్ని వాళ్ళు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. 23 నవంబర్తో పూర్తవుతుంది. 23 నవంబర్ నాడు దానికి డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అవుతుంది. డ్రాఫ్ట్ అంటే ఎవరెవరు ఉన్నారు, ఆనాటికి ఎవరెవరు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్, మళ్ళీ ఎవరైనా అంతకుముందు చేసుకొని వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళ విషయాల వల్ల ఎవరికన్నా అభ్యంతరాలు ఉంటే అతను గ్రాడ్యుయేట్ కాదు, నాకు సరిగ్గా తెలుసు అని ఏదన్నా ప్రూఫ్తో ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టచ్చు. దానికి కూడా ఫామ్ 18 ఉందండి. అంతేనండి, రెండు ఒకటేనా? ఒకటి అంటే ఎన్రోల్ అవడానికి కూడా అదే, మళ్ళీ డిలీషన్స్ కూడా అదే ఉందండి. పెట్టి వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఒక సాక్ష్యాధారాలు ప్రూఫ్ పెట్టాలి, అదర్వైజ్ వీ విల్ నాట్ ఎంటర్టైన్. అది పెట్టినట్లయితే మేము వెరిఫై చేసి అది కూడా చేస్తాము. అది 9th డిసెంబర్ వరకు ఉందండి. అవును, మండే 9th డిసెంబర్ వరకు ఉంది. అప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్. ఆ తర్వాత డిసెంబర్ 30వ తారీఖున మేము తుది జాబితా అనేది ప్రచురిస్తాం. సో తుది జాబితా వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందని అనుకుంటాం. అంతేనండి, అంతే కదా. అంతే. సో ఎవరైతే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి సిట్టింగ్ మెంబర్ ఉన్నారు వాళ్ళ పరిధి ఏంటండి? వాళ్ళ పరిధి ఏంటంటే వాళ్ళకి టర్మ్ ఎప్పటి వరకు ఉందంటే మార్చి 29, 2025 వరకు ఉంది. అప్పటి వరకు వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎలక్షన్స్ ముందు జరిగినా ఆ టర్మ్ వరకు వాళ్ళు కంటిన్యూ అయ్యి 30th మార్చ్ నాడు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఈ తుది జాబితా అయిపోయాక ఈసీఐ వాళ్ళ ఎలక్షన్ షెడ్యూల్ ఇస్తారు. ఎలక్షన్స్ కండక్ట్ చేశాక కొత్తగా ఎన్నికైన వాళ్ళు 30 మార్చిన మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు ఆ పొజిషన్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొంచెం డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే
మీరు చెప్తున్న విధానాలను బట్టి చూస్తే ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి ఈ ఓటర్ నమోదు ప్రక్రియ ఈజీగా రెండు ఉంటుందా? వేరువేరుగా ఉంటుంది. వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఎమ్మెల్సీ అనేది కొంత అంటే ప్రొసీజర్ Typical గా ఉంటుందా? కొంచెం టెక్నికల్ గా ఉంటుంది ప్రొసీజర్, ఎందుకంటే ఇవన్నీ కేటగిరీస్ కదా. టీచర్స్ కొద్దిగా ఎడ్యుకేటెడ్ వాళ్ళంతా, అవును. టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కాబట్టి ఈ ఎన్రోల్మెంట్ ప్రక్రియ వేరుగా ఉంటుంది, ఎలక్షన్ ప్రక్రియ కూడా వేరుగా ఉంటుంది. దానికి బ్యాలెట్ పేపరే ఉంటుంది. ఇప్పటి వరకు ఇంకా ఈవీఎం అని లేదు, ఎందుకంటే ప్రిఫరెన్షియల్ ఓటింగ్ మెథడ్ ఉంటుంది. అవును. సో దానికి పూర్తిగా విధి విధానాలు వేరు. ఈసీఐలో కూడా ఆ డివిజన్ వేరు, ఈ డివిజన్ వేరు. సో దీనికి రెండు విడివిడిగా ఉంటాయి, ఎక్కడ పొంతన అనేది ఉండదు. దీనికి కూడా మీరు ఓటర్ ఐడి కార్డ్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు? ఇవ్వమంటే ఓటర్ ఐడి ఇవ్వము. ఒకవేళ మామూలుగా ఈ ఎపిక్ కార్డు, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉన్నటువంటి ఎపిక్ కార్డు ఉంటే ఆ వివరాలు తీసుకుని దీనికి మేము జతపరుస్తాం. అంటే ఎపిక్ కార్డు ఉన్నట్లయితే అది తీసుకుని వాళ్ళని ఫోటో తీసుకోకుండా ఆ ఫోటోయే స్కాన్ చేసుకుని ఇందులో అప్లోడ్ చేస్తాం. ఇవి కూడా ఫోటో ఎలక్ట్రోల్స్, ఇవి కూడా ఏది కౌన్సిల్ కాన్స్టిట్యున్సీస్ కూడా. అందువల్ల ఎపిక్ ఇచ్చిన వాళ్ళకి ఆ ఫోటోలు స్కాన్ చేసి మేమే అప్లోడ్ చేసుకుంటాము. ఎపిక్ లేని వాళ్ళకి ఫోటోలు తీసుకుంటాము, తీసుకుని స్కాన్ చేసి అప్లోడ్ చేస్తాం. రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని అని అనుకుంటున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న జిల్లాలన్నింటిలోకి మీరు ఓటర్ నమోదు ప్రక్రియకి ఈజీగా ఉంటుందా, మీకు సవరణ ఈజీగా ఉంటుందా అంటే ఏం చెప్తారు? జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే మీరు మున్సిపల్ ఎన్నికలు అవి మాకు సంబంధం ఉండదు మీకు. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని వేరే కాన్స్టిట్యూషన్ బోర్డు ఉందండి, వాళ్ళు చూస్తారు. మేము ఓన్లీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈ మూడు మాత్రమే మీ పరిధిలోకి వస్తాయి. ఎలక్టోరల్ ఆఫీసర్స్ అంతా కూడా దాని పరిధిలోనే ఉంటారు. సో ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి తీసుకున్న దాంట్లో 30th లాస్ట్ అని అన్నారు కదా, ఎలక్టోరల్కి మొత్తం మీ పబ్లికేషన్ అంతా మొత్తం బయటకు వస్తుందని చెప్పని అంటున్నారు కదా. సో ఆ తర్వాత ఏమన్నా నమోదు చేసుకోవాలని అంటే కనుక ఏదైనా ప్రాసెస్ ఉందా? ఉందండి. ఇప్పుడు ఎప్పుడైతే 30th నాడు ఫైనల్గా రోల్ పబ్లిష్ అవుతుందో ఆ తర్వాత ఒకసారి ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ వచ్చినప్పుడు నామినేషన్కి 10 రోజుల ముందు వరకు కూడా మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్స్ తీసుకుంటాం. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్కి 10 రోజులు. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, నువ్వు ఓటేసే అధికారం ఉంది నీకు అని చెప్పి ఎవరైనా టీచర్స్ కానీ లేదు వాళ్ళు ఎవరికైనా చెప్తే అప్పటికప్పుడు రెడీ అవుదాం. అవకాశం తర్వాత కూడా ఉంది. ఏంటంటే కాస్త సావకాశంగా వాళ్ళు అన్ని వీలు చూసుకుని చేసుకోవచ్చు. లేదు అప్పుడు కూడా అవకాశం ఇస్తారు. లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్కి 10 రోజుల ముందు. అసలైతే మామూలుగా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ వరకు తీసుకుంటాము, కానీ మాకు వెరిఫికేషన్ చేసుకోవడానికి, దాన్ని అప్రూవ్ చేసుకోవడానికి ఒక 10 days ఉంటుంది. కాబట్టి మేము 10 days ముందు వరకు అప్లికేషన్స్ ఫామ్ 18 అప్పుడు కూడా ఫామ్ 18 సేమ్ ఫామ్స్ అండి, సేమ్ ఫామ్ మొత్తం అంతా ఆ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇప్పుడు ఎట్లా జరిగిందో అదే జరుగుతుంది. సేమ్ ప్రాసెస్. సో ఎన్నాళ్ళ పాటు అంటే ఇప్పుడు 10 రోజుల ముందు తీసుకుంటామని అంటున్నారు. సో దానికి ఏమైనా వెరిఫికేషన్స్ అనేవి ఆ 10 రోజుల్లో వెరిఫికేషన్ చేసి లాస్ట్ డే అంటే మాకు 7 days పడుతుంది కదా వెరిఫికేషన్. ఆ లాస్ట్ డే నాడు ఆ వచ్చిన లిస్ట్ని ఆల్రెడీ తుది జాబితా విడుదలైంది కాబట్టి ఇదంతా సప్లిమెంటరీ లిస్ట్గా ఇస్తాం. దీంట్లో డిలీషన్స్ ఉంటాయండి? డిలీషన్స్ అంటే ఎవరైనా చనిపోవచ్చు కదా, ఎప్పుడైనా బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోయినా ఏదైనా ఉన్నా ఎటువంటివైనా చేసుకో. సో అది మీరు 30th లోపల ఇస్తారు బయటికి, దానికి సంబంధించి 30th వరకు ఫైనల్ తుది జాబితా. తర్వాత ఇంకెవరైనా మిగిలిపోయిన వాళ్ళు, ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్కి 10 days ముందు వరకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఎమ్మెల్సీకి సంబంధించి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది, అంతే కదా మేడం? ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో దానికి సంబంధించి ఇది బైఎన్నియల్ ఎలక్షన్స్ అంటారు ప్రతి 2 ఏళ్ళకి. అలాగే వాటిలో ఏదైనా క్యాజువల్ వేకెన్సీ వచ్చి బై ఎలక్షన్ వచ్చినా కూడా మళ్ళా ఇది ఎలక్ట్రోల్ డినోవా చేస్తాం. తాజాగా మళ్ళా మొత్తం ఎలక్ట్రోల్ అనేది అందరూ నమోదు చేసుకోవాలి. ఎందుకంటారు అంత ప్రాసెస్? ఇది యాక్చువల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఉందండి. ఏంటంటే ఇందులో సాధారణ నివాసి అనేది ముఖ్యమైన నియమం కాబట్టి ప్రతి వాళ్ళు మారుతూ ఉంటారు. వాళ్ళు ఆ టైంకి ఓటు నమోదు ప్రక్రియ నాటికి వాళ్ళు అక్కడ నివసిస్తున్నారా లేదా, ఆ కాన్స్టిట్యున్సీ తాలూకు ఏరియాలో అనే దాన్ని నిర్ధారించుకోవడం కోసం ప్రతి వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా నమోదు చేసుకోవాలి అని ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్. దాని ప్రకారం ఈసీఐ గైడ్ లైన్స్ ఇస్తే ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఇంకొకటి ఫామ్ 18లో సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటాయా? ఫామ్ 18 ఫర్ గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్స్ ఏంటంటే అదే గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ అదొకటి ఇస్తారు. దానికి ఏంటంటే వెరిఫై చేసి వీళ్ళు సర్టిఫై చేస్తారు. డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ అని చెప్పాను నేను, తహసీల్దార్స్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ నిజమైందా కాదా అనేది కూడా వెరిఫై చేసుకుంటాము. ఏ యూనివర్సిటీలో వాళ్ళు చదివారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్లో వెళ్ళి మేము క్రాస్ చెక్ చేసుకోవడం ఇవన్నీ చేస్తాం. ఎవరికైనా నాకు వచ్చిన అనుమానం ఒకటేనండి, నేను ఓటర్ నమోదు ప్రక్రియలో నేను పాల్పంచుకున్నా, నాకు ఓటర్ ఐడి కార్డ్ అయితే ఉంది. సో మళ్ళీ నేను గ్రాడ్యుయేట్కి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో దానికి నేను
ఓటు వేయాలనంటే మళ్ళీ మేము అది కూడా ఎందుకు మళ్ళీ దాంట్లో కూడా నమోదు ఎందుకు చేయాలి అవి వేరే ఇది వేరే కదండి. అదేమో అసెంబ్లీ పార్లమెంట్కి మాత్రమే అందుకనే అంటున్నాను నేను. ఇది ఎమ్మెల్సీ ఏంటంటే ప్రతి నియోజకవర్గం వేరు, ఈ నియోజకవర్గం పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా చెప్పడానికి 4 జిల్లాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కాబట్టి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 11 లేదా 12 జిల్లాలు ఉన్నాయి. ఆ 12 జిల్లాలు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ కిందకు వస్తాయి. ఇది పెద్దది కాబట్టి దీనికి ఈఆర్ఓ అనే వాళ్ళు అడిషనల్ కలెక్టర్స్ ఉంటారు. దీనికి ఆర్ఓ అంటే ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారో అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. సో కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా. మేడం, మీకు ఇంత అనుభవం ఉంది కదా, సో ఇన్ని సంవత్సరాల అనుభవంలో మీరు ఎదుర్కొన్న కఠినమైన సమస్యలు ఏంటని అంటారు ఈ ప్రక్రియలో? కఠినమైన ప్రక్రియ అనేది ఏం లేదండి, కాకపోతే హెల్దీ ఎలక్ట్రోల్ ప్యూరిఫికేషన్ అంటే ఏంటంటే క్షేత్రస్థాయిలో ఎలా ఉందో అదే విధంగా మనకి పుస్తకాల మీద ఈ డ్రాఫ్ట్లో కూడా ఉండాలి, ఎలక్ట్రోల్ అదే విధంగా ఉండాలి అని మేము ప్రతి క్షణం తాపత్రయపడుతుంటాం. సో అందుకు అనుగుణంగానే మీ రూపకల్పన కూడా చేస్తూ ఉంటాము, చాలా కార్యక్రమాలు కూడా రూపొందిస్తూ ఉంటాం. అయితే ఇందులో ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, ఎలక్షన్ యంత్రాంగందే కాకుండా ప్రజల భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళే కాకుండా ఇంకో 3వ వర్గం ఉన్నారు, పొలిటికల్ పార్టీస్. వాళ్ళ సహకారం కూడా అవసరం. వాళ్ళని కూడా మేము ప్రతి దశలో కూడా ఇన్వాల్వ్ చేస్తాము. ఏంటంటే స్పెషల్ సమ్మరీ రివిజన్ది స్కెడ్యూల్ రాగానే వాళ్ళకి తెలియజేస్తాము, మీటింగులు పెడతాము, ఇలా ఉన్నాయండి ఈ స్కెడ్యూల్ ఇది అని చెప్పి వాళ్ళకి ఇస్తాము. వాళ్ళకు కూడా ఎలా అయితే గవర్నమెంట్ తరఫు నుంచి బిఎల్ఓస్ ఉన్నారో బిఎల్ఏస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇస్తాము. వాళ్ళు కూడా బూత్ లెవెల్లో ప్రతి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ అప్లికేషన్స్ చెప్పడము, ఈ ఒక స్కెడ్యూలు ఈ తేదీకి ఇది అయిపోతుంది, మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఇది అప్లికేషన్ దీనికి అప్లికేషన్ అని చెప్తూ ఉంటారు. మరి అది పార్టీల వాళ్ళు కదా, వాళ్ళు పార్టీ వాళ్ళే కానీ వాళ్ళ తరఫునైనా సరే వాళ్ళు చేయాలి. కాకపోతే వాళ్ళు బల్క్గా ఇవ్వడానికి వీల్లేదు. మొత్తం ఎస్ఎస్ఆర్ మొత్తంలో కూడా వాళ్ళు 30 అప్లికేషన్స్ మాత్రమే ఇవ్వచ్చు ఒక బిఎల్ఏ. అది ఒకసారి 10 మించి కాకుండా ఒక 10 అప్లికేషన్స్ తీసుకొచ్చినా కూడా ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ వాటిని వెరిఫై చేసి వాటిని సరిగా ఉంది అని అనుకుంటే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు. అయితే మేము ప్రతిసారి ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ పార్టీ వాళ్ళకి మీటింగ్స్ పెడతాము, మినిట్స్ కండక్ట్ చేస్తాము, మినిట్స్ అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్స్ నడుస్తుంది. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్లో ప్రతి వారం కూడా ఏం క్లెయిమ్స్ వచ్చినాయి అంటే ఎన్ని యాడిషన్స్, ఎన్ని డెలిషన్స్, ఎన్ని షిఫ్టెడ్, ఆ వివరాలన్నీ కూడా ఫామ్ 9, 10, 11లో వాళ్ళకి అందజేస్తూ ఉంటాం. ఇలా ట్రాన్స్పరెన్సీ అనేది మేము మెయింటైన్ చేస్తాం. లేకపోతే ఎలక్షన్స్ టైం అప్పుడు వాళ్ళందరూ వచ్చి గొడవలు పడుతుంటారు. సో ప్రతి దశలో కూడా మేము వాళ్ళకి అన్నీ తెలియజేయడం ద్వారా వాళ్ళకి ఏదన్నా ఉన్నా ఫిర్యాదులు ఉన్నా, వాళ్ళకి ఏదన్నా మాకు తెలియని విషయాలు తెలిసినా, మాకు కంప్లైంట్ ఇచ్చినా వాటిని కూడా మేము సరిదిద్దుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎలక్ట్రోల్ ప్యూరిఫికేషన్ చేయడం కోసం మేము ప్రతిసారి చాలా కష్టపడుతుంటాం. యంత్రాంగంతో శ్రమిస్తారు దీనికోసం. 365 రోజులు శ్రమించాల్సిందే. అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే మా ఆఫీసులో ఎలక్షన్స్ లేనప్పుడు ఏం పని ఉంటుంది, ఇదంతా చాలా పని ఉంటుందండి. ఎలక్ట్రోల్ అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది. రైట్ మేడం. సత్యవాణి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా విషయాలు తెలియజేశారు. అంటే ఓటరు నమోదు, ఆ తర్వాత వాటిలో సవరణే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలా నమోదు చేసుకోవాలి, వాటిలో అదేవిధంగా 1950 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ చెప్పారు. సో ప్రేక్షకులంతా గమనించాల్సింది ఏంటంటే ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే కనుక ఓటరు నమోదు కానీ లేకపోతే సవరణలో కానీ 1950 ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా అవి వాళ్ళు నివృత్తి చేస్తారు. ఎటువంటి కాగితాలు కావాలన్నా కూడా ఎలాంటి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది, వీటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా దాంట్లో మీకు తెలుస్తాయి. కాబట్టి తప్పకుండా ఓటరు నమోదు అనేది ఎంత అవసరమో దాంట్లో సవరణ కూడా అంతే అవసరం. ఒకవేళ ఆ సవరణలో ఏమాత్రం తేడాలు కనిపించినా కూడా రేపు ఓటు వేయడానికి మీకు అర్హత లేకపోతే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు అంటే ఈ 2 అవుతోంది, రాబోయే ఎన్నికల సీజన్ కాబోతోంది కాబట్టి వీటిలో అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ.